నమస్కారం, నా పేరు వైష్ణవి. పిఎన్వి న్యూస్ కి స్వాగతం. పొదలకూరు పట్టణం స్థానిక టీడీపీ కార్యాలయంలో PACAS చైర్మన్ తలచేరు మస్తాన్ బాబు, PACAS డైరెక్టర్ కోడూరు భాస్కర్ రెడ్డి, తెలుగు యువత అధ్యక్షుడు వెన్నపూస రాజశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిన్న కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురించి అవినీతి చేశాడు, సర్వేపల్లి నియోజకవర్గంలో కోట్ల రూపాయలు దోచుకుంటున్నారన్నారు. ఎక్కడ దోచుకున్నారో చూపించే దమ్ముందా అంటూ మండిపడ్డారు. రేపు సోమవారం ఉదయం 11 గంటల నుండి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉంటాం. టైం ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా వచ్చి నిరూపించొచ్చన్నారు. వైసీపీ ప్రభుత్వంలో సర్వేపల్లి నియోజకవర్గంలో అనేక అక్రమాలు చేసి కొంతమంది అధికారులు సస్పెండ్ అయిన విషయం మర్చిపోయారా అని గుర్తు చేశారు. దోచుకోవడం దాచుకోవడం అలవాటు నీకు తప్ప ఇంకెవరికి లేదని కాకానిపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జున నాయుడు, బక్కయ్య నాయుడు, అక్కెం సుధాకర్ రెడ్డి, కలిచెట్టి ప్రభాకర్ రెడ్డి, వెంకట్రెడ్డి, రమేష్ రెడ్డి, పల్లారపు కృష్ణ యాదవ్, కండె సురేష్ యాదవ్, అలుపూరు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. పొదలకూరులో వైఎస్ఆర్సీపీ నాయకులు పత్రికా సమావేశం పెట్టి మా నాయకుడు గౌరవ సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురించి, పొదలకూరులోని మా గురించి వారు వాడినటువంటి భాష వాళ్ళ నాయకుడికే వాడే భాషే వాళ్ళ అనుచరుల చేత కూడా వాడించడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. మేము అధికార పార్టీలో ఉండి గతంలో అనేక మంది గ్రామ స్థాయి నాయకుల చేత మా నాయకుడిని విమర్శింపజేశారు. వాళ్ళు నిన్న మాట్లాడినటువంటి ప్రెస్ మీట్లో పెద్దలు గతంలో PACAS చైర్మన్గా అప్పటి నుంచి పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఒకనాడు నా మీద కేసు పెట్టేదానికి, నిన్న మళ్ళీ మమ్మల్ని మాట్లాడేదాని దాకా ఎప్పుడూ మాట్లాడినటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా పెద్ద తరహాగా మాట్లాడి పోస్ట్ పెట్టారు. మేము చంద్రమోహన్ రెడ్డికి చెంచాలన్నమాట, మేము చంద్రమోహన్ రెడ్డికి జీతగాలన్నమాట. ఓకే, మా నాయకుడి దగ్గర మేము పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నాం. మా నాయకుడు కష్టకాలంలో ఉన్నప్పుడు, మా పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మేము మిమ్మల్ని, మీ నాయకుడిని ఎదురుట్టి పోరాడు. షేక్ అంజాద్ బాషా గురించి మాట్లాడాలంటే ఆయన పెద్ద నాయకుడు అనేది ఆయన ఫీలింగ్. KR నగర్లోకి వెళితే ఆయన చరిత్ర పుంకాలుగా చెప్తారు అక్కడ ఉండేవాళ్ళు. NRGSలో ఆయన అవినీతి భాగవతం ఏ విధంగా ఉందనేది ప్రతి దగ్గర ఇంటింటికి వెళ్ళి గత ప్రభుత్వంలో ఏలు ముద్రలు వేసుకుని డబ్బులు తీసుకున్న చరిత్ర అయింది. అదేవిధంగా చిట్టేపల్లి తిప్ప దగ్గర దాదాపు 25 లక్షల పైచిలుగా ఆయన మీద ఈరోజు గత ప్రభుత్వ NRGS రికవరీ ఉంది. ఇట్లాంటి చేసి మీడియా ముందుకు వచ్చి మా నాయకుడిని మమ్మల్ని విమర్శించే స్థాయి ఈయనకుందా? సరే, వీళ్ళిద్దరు పెద్ద మనుషులు చెప్తారు రాజకీయాల్లో సంస్కారంగా గౌరవప్రదంగా మాట్లాడాలని. నిన్న మీ నాయకుడు మాజీ శాసనసభ్యుడు కాకాని పెట్టిన పోస్ట్ ఒకసారి చదువుకోండి. మీకు చదువు వస్తే చదువుకోండి, చదువు రాకుంటే మీ నాయకుడి దగ్గర పోయి కూర్చొని వినిపించుకోండి. అందరికి నమస్కారం. నిన్న పొదలకూరులో వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్లో వీళ్ళు ఎవరినైనా మాట్లాడచ్చు, కానీ టీడీపీ వాళ్ళు మాత్రం మాట్లాడకూడదు. అంటే వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళే మాట్లాడాలి. టీడీపీ నాయకులు వైసీపీ నాయకులు గీస్తే ఆ గీత మీద టీడీపీ వాళ్ళు ఉండాలా. ఇవాళ అధికారంలో ఉండి ఇంతుంటే ఇవాళ ఇన్ని చేస్తుంటే టీడీపీ వాళ్ళ మీదనే మాట్లాడుతున్నాం, కానీ వైసీపీలో మనం ఏం చేసినా అని తెలుసుకొని మాత్రం మాట్లాడట్లా. వైసీపీలో ఎంత దోసుకున్నావా, మనం ఎంత అవినీతి చేసినావా అది మాత్రం బయటికి రావట్లే. వీళ్ళు కరెక్ట్గా పోతుల్లా, వీళ్ళు ఓడి చేసినట్టు వీళ్ళు చేస్తున్నారని వాళ్ళు ఇప్పుడు మళ్ళీ భుజాలు తోడుకుంటానే ఉన్నారు. ఒరే మనం చేసినట్టే చేస్తున్నట్టు వాళ్ళు కూడాను. వాళ్ళదన్నా
మనం తెలుసుకోవాలరా అని సమాచార చట్టం కింద తీసుకున్నావు అని చెప్పావు. మాకు ఇప్పుడు సెలక్షనే కాలేదు, నీకు సమాచార చట్టం కింద కాగితం ఎట్టొచ్చిందయ్యా? ఆ ఇరిగేషన్ ఆఫీసర్లు ఎట్టిచ్చారు మీకు? మాకు ఇప్పటికి పర్మిషనే రాలా, పని చేసుకోమని కూడా పర్మిషన్ రాలేదు. మీకు సమాచార చట్టం కింద ఇంతలేక కాగితం కాపీ వచ్చేసా. ఇక తెలుగుదేశం వాళ్ళకి ఎందుకు మీరు ఉండేయడం? ఈ ఓటాన్ని ఇంతలో దౌర్జన్యానికి మీరు ప్రతిపక్షంలో ఉండి కూడా ఇంతలో దౌర్జన్యం చేస్తున్నారంటే మేము అసలు ఏం కావాలా? ఉండాలా పర్లేదా? అసలు నాయకత్వం మమ్మల్ని చేయనిచ్చే పరిస్థితి కూడా లేనట్టుంది. ఏ గోవర్ధన్ రెడ్డి గారు ముందు అవన్నీ తెలుసుకొని మాట్లాడాలి. నిన్న నీ చెంచాలు మాట్లాడుతున్నావు. గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ సహకారంతో మరియు తిరుపతి పార్లమెంట్ మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణిరెడ్డి ప్రత్యేక చొరవతో చెన్నూరు గ్రామం అరుంధతివాడలో 20 లక్షల రూపాయలతో నూతన సిమెంట్ రోడ్లు మరియు డ్రైనేజ్ కాలువలు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా ఆదివారం నాడు ఉదయం 10:30 తిరుపతి పార్లమెంట్ మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణిరెడ్డి అరుంధతివాడకు విచ్చేసి నూతన సీసీ రోడ్లకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని, గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సునీల్ కుమార్ చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పట్ల గూడూరు నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందని అన్నారు. గత ప్రభుత్వ పాలనలో నాయకులు 5 సంవత్సరాల కాలంలో ఏనాడు చెన్నూరు అరుంధతివాడ వైపు కన్నెత్తు కూడా చూడలేదని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చాక అరుంధతివాడ ప్రజల అవస్థలను బాధలను చూసి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి 20 లక్షల రూపాయలతో కొత్తగా సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ కాలువలు ప్రతిపాదనలు మంజూరు చేయించుకొని పనులు ప్రారంభించామని అన్నారు. ఈ కార్యక్రమంలో 24 సొసైటీ అధ్యక్షులు అల్లూరు కరుణాకర్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ ఉగ్గుమూడి రవీంద్రరెడ్డి, ఇందుకూరు శ్రీకాంత్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు పడాల రత్నయ్య, అల్లం కృష్ణయ్య, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ మెంబర్ మల్లి శ్యామల, శ్రీ ధర్మరాజుల వారి దేవస్థానం ఆలయ కమిటీ మెంబర్ కుందుకూరు మౌనిక, వెడిచెర్ల వెంకటేశ్వర్లు, చెన్నూరు కృష్ణమూర్తి, మేకల చంద్రశేఖర్, గోవిందు రాజేంద్ర, అద్దంకి శ్రీనివాసులు, చింతగుంట అనిల్, చైతన్య, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మట్టం శ్రావణమ్మ గారు మాకు రోడ్డు పోసింది. ఏ రెడ్డి వచ్చినా కూడా బురదలోనే తిరిగిపోయినాడు కానీ మాకు రోడ్డు అయితే పోయలేదు. ఆమెకి ధన్యవాదాలు. ఇచ్చామన్నా ఇట్లా ఈ విధంగా మేము అరుంధతి వాళ్ళ చాలా డెవలప్ చేయాల్సిన పరిస్థితి ఉంది. మన చెన్నూరులో అరుంధతివాడ అదేవిధంగా సెట్టిగారిపేట ఈ రెండు కనీసం ఎక్కడా కూడా అభివృద్ధి చెందిన దాఖలాలు లేవు, ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా. అందుకోసం ఇక్కడే పని మొదలు పెట్టడం జరిగింది. 20 లక్షలు కూడా పూర్తిగా ఇక్కడే 3 రోడ్లు, అదేవిధంగా సీసీ రోడ్లు, సిమెంట్ రోడ్లు, అదేవిధంగా ఒక డ్రైన్ కూడా పెట్టడం జరిగింది. ఇంకా ముందు కూడా ఏ అవకాశం వచ్చినా కూడా ప్రతి ఒక్కటి కూడా అందిపుచ్చుకొని ప్రతి ఒక్కటి అరుంధతివాడ, సెట్టిగారిపేట మనకి ఎక్కడైతే మనకు అవసరమై ఉన్నాయో పెద్దలందరితో మాట్లాడి ఆ విధంగా అక్కడ మనం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా గ్రామస్తులకు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన అరుంధతివాడకి ఒక అభివృద్ధి కార్యక్రమం వచ్చిందంటే మనం అందరం కూడా కలిసిమెలిసి ఉండి కార్యక్రమాన్ని దగ్గరుండి చేసుకోవాలి. ఎందుకంటే ఒక దగ్గర మనకు రోడ్డు వస్తే ఇంకొక దగ్గర రాలేదని ఒక్కసారిగా అరుంధతివాడ అంతా కూడా రోడ్లు వేయాలంటే కూడా ఒకేసారి ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. కానీ ఇచ్చిన మాట ప్రకారం మనం ఒక్కొక్క పని చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి సహకరించి ప్రతి ఒక్కరు కూడా ఉండి మన ఇళ్ల మధ్యలో పడే రోడ్డు కానీ కాలువకు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేసుకునేగా సక్రమంగా మీరందరూ సహకరించాలని సందర్భంగా కోరుకుంటూ ఇక్కడికి ఈరోజు విచ్చేసినటువంటి పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆ రోజు అరుంధతివాడ నందు మేమందరం కూడా ఎలక్షన్లో తిరిగినప్పుడు మాకు సహకరించి ప్రతి ఒక్కరు కూడా తోడుండి, మహిళలు అయితేనేమి, యువత, పెద్దలు అందరూ కూడా దగ్గరుండి చేశారు. అందరికీ కూడా మరొకసారి మా కృతజ్ఞతలు. తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేదీ వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు విచ్చేసే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విస్తృత ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు.
తిరుమలలోని శిలాతోరణం వద్ద నుండి దర్శన క్యూ లైన్లను అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. క్యూ లైన్లో ఏర్పాటు చేసిన తాగునీటి కొలాయిలు, అన్నప్రసాదం పంపిణీ, మరుగుదొడ్ల సౌకర్యాలను పరిశీలించి భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం అదనపు ఈవో మీడియాతో మాట్లాడుతూ వైకుంఠ ద్వార దర్శనాలు పురస్కరించుకొని చాలా వరకు ఏర్పాట్లను ఇప్పటికీ పూర్తి చేశామని చెప్పారు. భక్తుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని క్యూ లైన్లో పలు మార్పులు చేపట్టామని తెలిపారు. క్యూ లైన్లో భక్తులు కూర్చునే విధంగా ఏర్పాట్లు చేయడంతో పాటు తాగునీటి సౌకర్యం, క్యూ లైన్లకు అనుసంధానంగా అదనపు మరుగుదొడ్లు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు దిశానిర్దేశం మేరకు టీటీడీ బోర్డు చైర్మన్ గారి ఆధ్వర్యంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకొని 10 రోజుల పాటు డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ఏకాదశి పర్వదినాలు, ఉత్సవాలు ఇవన్నీ కూడా నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా అధికార యంత్రాంగం పూర్తి చేశారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే కొన్ని కీలకమైనటువంటి మార్పులు టీటీడీ బోర్డు ఈ సందర్భంగా తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా భక్తులు అందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. గత 3 సంవత్సరాల నుంచి తిరుపతిలో ఆఫ్లైన్ విధానంలో కౌంటర్ల దగ్గర వెళ్ళి టోకన్లు తీసుకొని పైకి వెళ్ళి దర్శనం చేసుకునే సిస్టమ్కి భక్తులందరూ కూడా అలవాటు పడి ఉన్నారు. అయితే ఈ సంవత్సరము ఎటువంటి సిస్టమ్ వల్ల గత సంవత్సరం కొన్ని ఇబ్బందులు అయిన ఉద్దేశంతో కొన్ని మార్పులు తీసుకువచ్చి ఈ సంవత్సరం ఇప్పుడు నుంచి ఆన్లైన్ విధానంలోనే టోకన్లు జారీ చేసుకొని ఉన్నటువంటి కెపాసిటీ అంతా కూడా 3 రోజుల్లో ఆన్లైన్ లక్కీ డిప్ విధానం ప్రవేశపెట్టి మిగతా 7 రోజుల్లో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఎవరికైతే టోకన్లు దొరకలేదు అటువంటి భక్తుల కోసం సర్వ్ దర్శనం పద్ధతిలో దర్శనం కల్పించడం నిర్ణయం తీసుకున్నారు. శేషాచలం అడవుల్లోని ఎర్రచందనాన్ని సంరక్షించుకోవడం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ స్మగ్లర్లను సమర్థంగా అడ్డుకుందని 2025 సంవత్సరంలో అటవీ శాఖ టాస్క్ ఫోర్స్ సంయుక్త నేతృత్వంలో దేశవ్యాప్తంగా వ్యూహాత్మకంగా నిర్వహించిన దాడులతో పెద్ద ఎత్తున ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకుందని టాస్క్ ఫోర్స్ హెడ్ తిరుపతి ఎస్ సుబ్బరాయుడు అన్నారు. కోట వాయిస్ 1 తిరుపతిలోని ఎస్పీ కార్యాలయంలో ఈ ఏడాది సాధించిన విజయాలు, నమోదైన కేసులు, పట్టుబడిన స్మగ్లర్ల వివరాలను అటవీ శాఖ తిరుపతి సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎస్ సెల్వం, డిఎఫ్ఓ వి సాయిబాబా, టాస్క్ ఫోర్స్ ఎస్పీపీ శ్రీనివాస్తో కలిసి ఆయన వెల్లడించారు. అనుకోవద్దండి, రేపు మళ్ళీ నేను పిలుస్తున్నా మిమ్మల్ని అందరినీ. యు అటెండ్ ఫర్ లంచ్ ఆల్సో. ఈనాటి రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్ యాన్యువల్ ప్రెస్ మీట్కి విచ్చేసిన మీడియా మిత్రులకు మరియు సిసిఎఫ్ సెల్వం ఐఎఫ్ఎస్ గారికి, వారి సిబ్బందికి, రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ ఐపీఎస్ మరియు కులశేఖర్ మరియు టీంకి నా అభినందనలు. గత సంవత్సర కాలంలో రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్ నుండి దాదాపుగా రిమార్కబుల్ అచీవ్మెంట్స్ జరిగింది. ముఖ్యంగా 64 కేసెస్ రిజిస్టర్ చేస్తూ దాదాపు 263 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. గత 8 సంవత్సరాలుగా తప్పించుకొని తిరుగుతున్న 52 మంది స్మగ్లర్స్ని అరెస్ట్ చేశారు. దాదాపు ఈ సంవత్సర కాలంలో 47 కోట్ల విలువైన 35.5 టన్నుల బరువు గల ఎర్రచందనాన్ని మరియు 63 వెహికల్స్ని స్వాధీనం చేసుకొని సీజ్ చేయడం జరిగింది. ఇందులో రిపీటెడ్గా హ్యాబిచువల్గా ఎవరైతే అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవుతున్నారో వారిపై పీడాట్కు పెట్టడం కూడా జరిగింది. ముఖ్యంగా రెడ్ శాండల్ని, ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ని కంట్రోల్ చేయాలనే ఒక ప్రధాన ధ్యేయంతో రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్ మరియు ఫారెస్ట్ విభాగాలు రెండు కలిసి పూర్తిగా సహకరించుకొని పనిచేయడం జరిగింది ఈ సంవత్సరం. ఇందులో ముఖ్యంగా ఇంటర్స్టేట్ ఆపరేషన్స్ని చాలా కోఆపరేషన్తో పూర్తిగా ఛేదించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం దాదాపు కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ని పూర్తిగా ఎఫెక్టివ్గా పనిచేయడం వలన 88% కన్విక్షన్ని సాధించడం జరిగింది.
2024లో ఉన్న 33% కన్విక్షన్ నుండి 25లో ఈరోజు 88% కన్విక్షన్ని సాధించడం జరిగింది. టోటల్గా 25 కేసెస్లో కన్విక్షన్ని తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా లాస్ట్ 10 years నుండి వారెంట్స్ పెండింగ్ ఉండి బయట రాష్ట్రాల్లో తిరుగుతున్న 264 మంది ముద్దాయిలను తీసుకొని వారిని కంట్రోల్ తీసుకొని వివిధ రాష్ట్రాలు అటు తమిళనాడు, ఇటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వాటిని కంట్రోల్ తీసుకొని వారిని కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది. అదే కాకుండా ఈ సంవత్సరంలో తమిళనాడు, కర్ణాటక, న్యూఢిల్లీ 3 ప్రాంతాల నుండి ఇంటర్నేషనల్ ప్రాంతాలకి పంపించడానికి రెడీ చేసిన ఎర్రచందనం దాదాపు 16 కోట్ల 50 లక్షల విలువైన ఎర్రచందనాన్ని మళ్ళీ కాన్ఫిస్కేట్ చేసి వాటిని సీజ్ చేయడం జరిగింది. చేసి మళ్ళీ రాష్ట్రానికి తరలించడం కూడా జరిగింది. అదే కాకుండా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో ముఖ్యంగా ఈ కొకైనహల్లి, సరజాపుర, మాలూరు వంటి సున్నిత ప్రాంతాల్లో ఉన్న వారి 10 మంది మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్స్ని కూడా ఈ మధ్య కాలంలో అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. ఒక పటిష్టమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థని పూర్తిగా ఏర్పాటు చేసుకొని ఆ సహకారంతో ఇటు ఫారెస్ట్ విభాగము, రెడ్ శాండిల్ విభాగము ఇద్దరు కూడా ఒక కోఆపరేటివ్ మేనర్తో పనిచేయడం వల్లే ఈ అచీవ్మెంట్స్ అన్నీ కూడా సాధ్యమైనాయి. ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయాల్లో ఫస్ట్ టైం రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ యొక్క చరిత్రలో ఈ ప్రాపర్టీస్ని కూడా ఐడెంటిఫై చేసి ఎవరైతే హ్యాబిచువల్ అఫెండర్స్గా ఉంటూ వారు కంటిన్యూగా ఇంకా అఫెన్సెస్ చేస్తున్నారో వాళ్ళ ప్రాపర్టీస్ ఐడెంటిఫై చేసి ప్రాపర్టీస్ని కూడా కోర్టు ద్వారా కాన్ఫిస్కేట్ చేయడానికి కూడా విచారణ ప్రారంభించారు. ఇందులో భాగంగా 2 ముద్దాయిలపై ఇప్పుడు ఆ ప్రాసెస్ అనేది కొనసాగుతూ ఉంది. దీనివల్ల రాబోయే రోజుల్లో ఎవరైతే ఈ రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్లో ఎక్కువగా ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ చేసి ఆస్తులు సంపాదిస్తారో వారి ఆస్తులు కూడా కాన్ఫిస్కేట్ కోర్టు ముందు ఉంచడం జరుగుతుంది. సో ఇదే విధంగా ఈ సంవత్సరంలో దాదాపు 4 రాష్ట్రాల నుండి ఇంటర్నేషనల్ లెవెల్లో పంపడానికి రెడీగా ఉన్న ఈ రెడ్ శాండిల్ సంపదని మళ్ళీ వెనక్కి తీసుకురావడం, పీడీ యాక్ట్ పెట్టడం, 88% కన్విక్షన్ని సాధించడం, ప్రాపర్టీస్ కాన్ఫిస్కేషన్కి వెళ్ళడం, ఇవన్నీ కూడా ఒక రిమార్కబుల్ అచీవ్మెంట్స్. ఇవన్నీ కూడా అటు ఫారెస్ట్ విభాగము, రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ విభాగము కలిసి ఒక కోఆపరేషన్తో పనిచేయడం వల్ల సాధ్యమైంది. రాబోయే రోజుల్లో కూడా ఇంటెలిజెన్స్ విభాగాన్ని, ఫారెస్ట్ విభాగాన్ని, ప్రజల సహకారం, మీడియా సహకారం మరియు రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ అందరూ కలిసి ఒక కమిటెడ్గా పనిచేసి రెడ్ శాండిల్ సంపదను కాపాడడానికి మరింత మెరుగ్గా ప్రయత్నిస్తాము, పనిచేస్తామని మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాం. ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న ఎస్పీ ఆర్ఎస్టీఎఫ్ శ్రీనివాస్ మరియు కులశేఖర్, అడిషనల్ ఎస్పీ కులశేఖర్, సెల్వం ఐఎఫ్ఎస్, సిసిఎఫ్ తిరుపతి మరియు సాయిబాబు డిఎఫ్ఓ, సాయిబాబు ఐఎఫ్ఎస్ డిఎఫ్ఓ గారికి మరియు మిగతా సిబ్బందికి అందరినీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మేజర్గా ఇప్పుడు వీఆర్ గోయింగ్ ప్రాపర్టీస్ ఎవర్ habitually involving offences, will identify the person, then a case reached అయిన టైం అంటే ఫస్ట్ కేసు ఎవరైతే రిజిస్టర్ అయి ఉంటుందో ఆ టైం నుండి తర్వాత టైంలో ఏవైతే ప్రాపర్టీస్ అక్వైర్ చేస్తారో దట్ ప్రాపర్టీస్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ అక్వైర్డ్ ఫ్రమ్ దిస్ స్మగ్లింగ్. సో అది యాజ్ పర్ ద లీగల్ ఇష్యూస్ ఓన్లీ విల్ గో. అంటే చేయడానికి మనకు కూడా అధికారం ఉంది. యాక్చువల్గా దట్ ప్రాసెస్లో స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ఇప్పుడు జనవరి 3rd వీక్లో తిరుపతిలో ఒకటి మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లో తమిళనాడు, కర్ణాటక, అదేవిధంగా కేరళ, ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర ఈ సంబంధించిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులతో, అదేవిధంగా కస్టమ్స్ మనకి, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ వీళ్ళందరూ అధికారులతో తిరుపతిలోనే ఆ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేయబోతున్నాము. అది జనవరి 3rd వీక్లో ఆ మీటింగ్ ఉంటుంది.
ఇప్పుడు గోడౌన్లో దాదాపు 5400 మెట్రిక్ టన్స్ స్టాక్ మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు వరకు సీజ్ చేసిన వుడ్లో. దీంట్లో ఇప్పుడు ముందుగా ఒక 900 మెట్రిక్ టన్స్ యాక్షన్స్లో పెట్టారు. ఇప్పుడు థర్డ్ సేల్ అనేది మెయిన్లీ ఫిబ్రవరి మంత్లో మళ్ళీ సేల్కి వస్తుంది. అది దాంట్లో ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ 3 కలిసి ఉన్నాయి. 900 మెట్రిక్ టన్స్. మనకి యాక్చువల్గా ఫస్ట్ టైం 8000 మెట్రిక్ టన్ ఇచ్చారు. మనం అది అప్పుడు కంప్లీట్ చేస్తాం, యాక్షన్ అని కంప్లీట్ చేస్తాము. ఇప్పుడు సెకండ్ కూడా మనకి దాదాపు ఒక 6000 మెట్రిక్ టన్కి మనకు పర్మిషన్స్ ఉన్నాయి. సో దాంట్లో ఇప్పుడు ఆల్మోస్ట్ 5500 మెట్రిక్ టన్స్ మన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆ పర్మిషన్ అనేది మనకు సరిపోతుంది. సో మళ్ళీ మనకి అవసరం ఉన్నప్పుడు మళ్ళీ తెచ్చుకుంటాం కోటా. ఇప్పుడు ఏదైతే కోఆపరేషన్స్తో మన రెడ్ శాండర్ స్మగ్లింగ్ అరికట్టడానికి పనిచేస్తున్నామో దీంట్లో భాగంగా టాస్క్ ఫోర్స్ ఇప్పుడు ఏదైతే పర్ఫార్మెన్స్ చూపించారో దాంట్లో భాగంగా ఇప్పుడు ఫారెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దాదాపు 7 జిల్లాల నుంచి ఫిగర్స్ ఉన్నాయి. సో 114 కేసెస్లు రిజిస్టర్ చేయడం జరిగింది. 82 అఫెండర్స్ని అరెస్ట్ చేశారు. 72 వెహికల్స్ని సీజ్ చేశారు. అండ్ 36 టన్నులు వుడ్ సీజ్ చేయడం జరిగింది ఈ ఫైనాన్షియల్ ఇయర్లో. అదేవిధంగా ఏదైతే మన డిప్యూటీ సీఎం గారు వచ్చి మీటింగ్ పెట్టిన తర్వాత ఇమీడియట్గా ఒక ప్రొటెక్షన్ సెల్ ఒకటి ఏర్పాటు చేశాం తిరుపతిలో. దానికి డిఎఫ్ఓ ఫ్లయింగ్ స్క్వాడ్ నోడల్ ఆఫీసర్గా పెట్టి అక్కడ ఒక కంట్రోల్ రూమ్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో కంప్లీట్గా 7 డిస్ట్రిక్ట్ సంబంధించిన కోఆర్డినేషన్స్ అన్నీ కూడా డైలీ బేసిస్లో ఆ ప్రొటెక్షన్ సెల్ నుంచి ఇప్పుడు కోఆర్డినేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కంబైన్డ్ డేటాబేస్ కూడా ఏదైతే పోలీస్, ఫారెస్ట్ అండ్ టాస్క్ ఫోర్స్లో కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయో కంబైన్డ్ డేటాబేస్ కూడా రెడీ చేస్తున్నాము. దానివలన మనకి మల్టిపుల్ టైమ్ అఫెండర్స్ అన్నది మనకు ఈజీగా తెలుస్తుంది. ఇప్పుడు ఏదైతే ఎస్పీ గారు చెప్పినట్టు కన్విక్షన్ రేట్స్ చూస్తే 88% ఇప్పుడు టాస్క్ ఫోర్స్ ద్వారా అవుతుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కేసెస్లు కూడా పెరుగుతుంది. యాక్చువల్గా ఇప్పుడు దాదాపు 50% ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో బుక్ చేసిన కేసెస్లు కూడా కన్విక్షన్ అవుతున్నాయి. సో ఈ ట్రెండ్ కంటిన్యూ చేస్తే మాత్రం ఖచ్చితంగా 100% కన్విక్షన్ రేట్ అనేది ఈ రెడ్ సెంటర్ కేసెస్లో ఖచ్చితంగా వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రాపర్టీ అటాచ్మెంట్స్ కూడా మేము కూడా కేసెస్ స్టడీ చేస్తున్నాము. కంబైన్డ్గా ఇంకా కొందరు ముద్దాలను కూడా ప్రాపర్టీ అటాచ్మెంట్ కేసు కింద తీసుకెళ్తున్నాము. పీడీ యాక్ట్లు కూడా ఫారెస్ట్ సంబంధించిన కేసెస్ నుంచి పీడీ యాక్ట్లు కూడా మనం టాస్క్ ఫోర్స్కి ఇస్తున్నాము. సో ఖచ్చితంగా శేషాచలం అడవిలో ఉన్న రెడ్ శాండర్ని ప్రొటెక్ట్ చేయడం అందరూ బాధ్యత కాబట్టి దీంట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా టాస్క్ ఫోర్స్ ఏదైతే కలిసి పనిచేస్తున్నామో అదేవిధంగా ఇప్పుడు సరౌండింగ్లో ఉన్న విలేజెస్లో కూడా అవేర్నెస్ మీటింగ్లు కూడా ఏర్పాటు చేస్తున్నాము. ప్రజలు బాధ్యత కూడా దీంట్లో ఉన్నాయి. ఖచ్చితంగా మాకు ఇన్ఫర్మేషన్ అందించాలి. అదేవిధంగా అందరూ కోఆపరేషన్స్తో ఈ స్మగ్లింగ్ని కంప్లీట్గా అరికట్టడానికి ముందుకెళ్తున్నాం. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే PNV న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.